మేడ్చల్ జిల్లా ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహితా స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్, క్యారివికల్ క్యాన్సర్ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీ హబ్ని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి, డిప్యూటీ డాక్టర్ శోభా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిజిఎం బద్రీనాథ్, అలాగే కైలాష్ ఆల్వల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డే టు డే దేశవ్యాప్తంగా క్యాన్సర్తో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, లేదా విస్ట్రల్ ఆర్గాన్ క్యాన్సర్ కావచ్చు, చాలామంది చనిపోతుంది. ఎర్లీ డిటెక్షన్, క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు. నువ్వు ఎంత ఉన్నవాడైనా ఎంత లేనివాడైనా 20 నుంచి 50 లక్షల రూపాయలు వాడు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనకి చచ్చిపోవడం తప్ప బతకాల్సిన ఇవాళ మహిళలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆధారంగా మారిపోతుంది. ఆస్కారం ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఆ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయాలని యాక్టివిటీస్ తోటి ఈ ప్రాంత ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీకు నొప్పున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వరకు తెలియదు కాబట్టి మాకు మంచిగా ఉన్నంత కాకుండా ఎప్పటికప్పుడు 6 నెలలకు మీరు వచ్చి ₹1 ఖర్చు లేకుండా ఈ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇవాళ మల్కాజిగిరి జిల్లాలో రాజకీయాలు ఉంటాయి.